ఆదాము హవ్వలకు పుట్టిన సంతతి యేసుక్రీస్తు. మళ్ళీ ఆదాము హవ్వలకు, ఆదాము హవ్వ వాళ్ళకు పుట్టిన సంతానము మరియ, మనమందరం. ఆ. మనమందరం. యేసుక్రీస్తు ఎవరు అసలు? యేసుక్రీస్తు మరియ గర్భమును అవతరించిన సర్వోన్నతుడైన దేవుడు. ఆ. అందుకే నేను అంటాను, ఆయన కేవలం మరియా గర్భంలోనే ఎందుకు పుట్టాలనుకున్నాడు యేసుక్రీస్తు? ఎందుకంటే యెషయా భక్తుడని, యెషయా ప్రవక్త అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ముందుగానే ప్రవచించారు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని. ఇప్పటికీ కూడా కన్యసుతాయ నమః అంటూ మన గుడుల్లో కూడా తప్పకుండా ఆ మాటని ఉచ్చరిస్తారు. పంచగాయాయ నమః అనే ప్రస్తావిస్తారు కదా. కాబట్టి కన్యక పుట్టడం, 5 గాయాలు పొందడం, మన కొరికే మరణించి తిరిగి లేవడం, ఇలాంటివి ఎన్నో సంగతులు మన పెద్దలు నమ్మారు. మన పెద్దలు నమ్మిన దాన్ని కరెక్ట్గా ఆలోచిస్తే ఈ వివాదాలు ఏముండవు. అందుకే నేనేమంటున్నానంటే, దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడే సమస్త సృష్టిని చేశాడు. చూడండి, భూమికి ఒకటే సూర్యుడు, ఒకటే చంద్రుడు. నన్ను మీరు కిరణ్ పాల్ గారు మీ నాన్నగారులు ఎంతమంది అని అడిగితే అస్సలు బాగోదు. ఎందుకంటే ఎవరికైనా నాన్న ఒక్కడే, అమ్మ ఒక్కతే. అదే నిజమైతే ఈ సమస్త సృష్టికి దేవుడు ఒక్కడే. నా సమస్త పరిశోధనలో, తపస్సమానమైన నా కృషిలో నేను అందరి దగ్గర తెలుసుకున్నాను, ఎందరో పెద్దల ఆలోచన నేర్చుకున్నాను. ఇటు క్రైస్తవుల్లోనూ హైందవుల్లోనూ అందరి దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని గమనించాను. నేను నా పసితనం నుంచి ఇప్పటి వరకు చాలా సంస్కారాన్ని నేర్చుకున్నాను. ఇదంతటిలో నేను చాలా దగ్గరగా ఎక్స్పీరియన్స్గా కూడా అనుభవించాను. ఏమిటంటే ఆయన పేరు నజరేయుడైన యేసు, సమస్త సృష్టిని చేసిన వాడు. మన పెద్దలు కూడా ఆయన్నే వెతికారు, మన పెద్దలు కూడా ఆయన కోసం ఎదురు చూశారు. ఏమైనా ఆధారాలు ఉన్నాయన్నా యేసుక్రీస్తు ఉన్నాడు? 100% కాదు, 1000%. ఏం ఆధారాలు ఉండే? 3 విషయాలు నేను చెప్తాను. చూడండి, మన పెద్దలు ఒకనాడు, అంటే ఈ పురాణాలు ఇవన్నీ మనం తీసుకున్నప్పుడు చాలా క్లమ్జీ అవుతుంది. మనం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోదాం. ఓకే. ప్రారంభంలో ఓ దేవుడా నీవెవరు అని వెతికారు మన వాళ్ళు. ఇది భారతదేశం. అలాగే ప్రతి దేశంలో ఉన్న వాళ్ళు కూడా దేవుడా నువ్వెవరు అని వెతికారు. ఎందుకంటే భూమికి మధ్యలో నుండి ప్రజల్ని దేవుడు చెదరగొట్టాడని బైబిల్ చెప్పింది. అందుకే మన మూలాలన్నీ భూమికి మధ్యలోనే ఉన్నాయని ఇటీవలి కాలంలో TV9 నుంచి కూడా DNA సర్వే ప్రస్తావన వచ్చినప్పుడు మనందరి మూలాలు భూమికి మధ్యలో ఒకచోటే ఆఫ్రికా ఖండానికి సెలెక్ట్ అవుతున్నాయి, సూట్ అవుతున్నాయి. ఈ జన్యులన్నీ కూడా అక్కడే సెట్ అవుతున్నాయి అంటూ ఒక న్యూస్ ప్రాపగండా అయింది. అది సైంటిస్టులు నిరూపిస్తున్నారు. కాబట్టి మనందరి మూలాలు భూమికి మధ్యలో నుండి ప్రారంభమయ్యాయి. భూమికి మధ్యలో నుండి ప్రజలు చెదరగొట్టబడ్డారు. ఆర్కియలాజికల్గా కూడా వీటికి తప్పక ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. నేనేమంటున్నా అంటే, నీ పేరు బ్రదర్? ప్రణీత్. ప్రణీత్ ఉన్నాడు కదా, ప్రణీత్కి ఇదంతా వ్యవస్థ అంతా మీరు రూపొందించారు. ఇది వ్యవస్థ. మనం ఇక్కడ ఇది కిచెన్ ఉంటుంది, ఇక్కడ బెడ్రూమ్ ఉంటుంది, ఇక్కడ మనము విశ్రాంతంగా కూర్చోవచ్చు, టీవీ చూడవచ్చు అని ఒక వ్యవస్థని క్రియేట్ చేసి మీరు తినకు యేసుక్రీస్తు దేవుడు అని చెప్పేసి నమ్మిండు. తను కూడా బిలీవ్ చేసిండు. కాలక్రమేపీ కొన్ని సంవత్సరాల తర్వాత తాను హిందువుగా మారిండు. దానికి కారణము ఏంది అని అడుగుతున్నా. చూడండి, క్రైస్తవులలో మేము కూడా మా పిల్లలకు సహా ఊరికే గుడ్డిగా ఏదో చెప్పం ఏసే దేవుడు అని. దానికి కావలసిన పూర్తి ఆధారాలు, విశ్వాసం వయసు కలిగిన కొలది చూపిస్తూ ఉంటాం, చెబుతూ ఉంటాం. ఇప్పుడు తను హిందూగా మారతాడు లేదా ముస్లింగా మారతాడు అనేది తన ఇష్టం. ఎందుకంటే మనందరికీ ఫ్రీ విల్ ఉంది. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, క్లియర్గా యేసు ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు మాత్రమే దేవుడు, నేనే దేవుడిని యేసుక్రీస్తు స్వయాన బైబిల్ ద్వారా చెప్పుకున్నప్పటికీ ఈ అన్య మతాలన్నీ కూడా ఎట్లా ఏర్పడ్డాయి, అసలు లేవు అని అంటున్నారు కదా మీరు అన్నది నా ప్రశ్న. రైట్. మంచి ప్రశ్న అడిగారు మీరు. వాస్తవానికి ఇదేంటంటే, నేను అదే చెప్తున్నాను, భూమికి మధ్యలో ప్రజలందరూ ఉండేవాళ్ళం కదా, అక్కడ నుండి దేవుడు ప్రజలని భూమి చుట్టూ వ్యాపించేటట్లు చేశారు. ఎప్పుడైతే మనకు అనేక భాషలు ఉన్నాయో ఆటోమేటిక్గా భాషలు మారిపోయినప్పుడు ఆలోచనలు కూడా మారిపోతాయి. ఎందుకంటే ఒకే భాష ఉంటే మనందరికి ఒకటే. దేవుడు ఉండక ముందుకే భాషలు ఉన్నాయని అంటారు మీరు? ఏమన్నారు? దేవుడు రాకముందుకే భూమి మీదకి భాషలు ఉండే. దేవుడు భూమి మీద అంటే క్రీస్తుగా రాకముందే మీరు అనేది? ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చారు. అంతకుముందు భాషలు మారిపోయినాయి. నేనైతే ప్రారంభంలో స్టార్టింగ్లోనే భాషలను దేవుడే తారుమారు చేశాడని బైబిల్ చెప్పింది, సపరేట్ చేశాడు. ఇప్పుడు హిందీ, ఇంగ్లీషు, తమిళ్, కన్నడ ఏర్పడడానికి కారణం కూడా దేవుడే అంటారు. దేవుడే ఈ వర్బ్స్ ఇవన్నీ రాయడం, గ్రామర్ కూడా అంతా. ఇప్పుడు నేను దేవుడికి ఇది సాధ్యమా? అంటే
గ్రామరు ఇదంతా పెళ్లి చేయడం సాధ్యమంటారా? బ్రదర్, దేవునికి అసాధ్యమైంది ఏముంది? అసలు మన జ్ఞానమునే భారతదేశం సరస్వతి అని అంటున్నారే. దేవుడు ఒక్కడే అన్నప్పుడు భాష కూడా ఒక్కటే ఉంటాయి, ఇటువంటి విచ్ఛిన్నాలు లేకుండా అందరూ ఒకే తాటిపైన ఉంటుండే కదా. బైబిల్లో కూడా దేవునికి జ్ఞానం అనే పేరు ఉంది, ఆయన జ్ఞానమై ఉన్నాడంట. ఇప్పుడు అంటే భారతదేశంలో కూడా చదువు అని సరస్వతి చదువు అని అంటాం, జ్ఞానమును సరస్వతి అంటాం. మరి అలాంటి ప్రస్తావన చేసినప్పుడు దేవునికి అసాధ్యమైంది ఏముందని మీరు నమ్మొచ్చు ఈజీగా. ఇప్పుడు ఎందుకంటే అంటే ఇప్పుడు సరస్వతి దేవతను అని అంటున్నారు కాబట్టి యేసయ్యను కూడా దేవుడు అనవచ్చు, ఈ సృష్టి కారణం ఈ జ్ఞానానికి కారణం దేవుడు అనొచ్చు అని చెప్పేసి పోల్చుకుంటారు, అంతేనా? పోలికేం పోల్చట్లేదు, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, దేవుడే జ్ఞానం. ఎందుకంటే మన దేశంలో కూడా దేవుణ్ణి జ్ఞానంగా నమ్మిన పోలిక ఉంది అని చెప్తున్నాను, అంతే. అటు ఇటు ఏ పోలికలు లేవు. ఈ సృష్టిలో ఏది జరిగినా కూడా దానికి కారణం దేవుడేనా? కాదు కాదు కాదు. మీరు అడిగే దాంట్లో చిన్న వ్యత్యాసం ఉంది. ఈ సృష్టిలో ఏది జరిగినా అంటే మీరు అడిగే మీ ఉద్దేశం ఏమిటి అసలు? మీ ఉద్దేశం ఏమిటి? నేను అడుగుతాను, మీరు దేవుడే కారణము అని అన్న తర్వాత నేను అడుగుతాను ఆ ప్రశ్నలు. మీరు కాదు అని అంటే ఈ సమస్త సృష్టిలో ఏదైతే జరుగుతుందో దానంతట్లో ఆయన అనుకున్నవి చేస్తున్నాడు, ఆయనకు వ్యతిరేకంగా అపవాది చేయాలనుకున్నది చేస్తున్నాడు. చెడు మంచి రెండు ఉన్నాయి కదా. చెడు దాని పని అది చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మంచి ఆయన పని ఆయన చేసుకుంటూ చెడు నుండి తప్పిస్తున్నాడు అందరినీ. రైట్. ఇప్పుడు బైబిల్ ప్రకారం సైతాను అనగా విన్నా, సైతాను అనేది ఏంటిది? సైతాను అంటే పరలోక రాజ్యంలో కెరోబుల్లో నుండి ఒక కెరోబు ఓకే తన స్వబుద్ధిని వాడుకొని గర్వించి పడిపోతాడు. ఓకే. సో తాను అపవాదిగా మారిపోతాడు, తనలోనికి అపవాది వెళ్తుంది, చీకటి వెళ్తుంది. సో తనలో ఉన్నటువంటి దుర్బుద్ధి, స్వబుద్ధి, ఆయనకు వ్యతిరేకమైన ఆలోచన. ఇప్పుడు సైతాను సృష్టించింది ఎవరు? సాతాన్ని దేవుడు సృష్టించలేదు. దేవుడు సృష్టించలేదు అంటే దేవునికి అంతు చిక్కని సృష్టి కూడా ఉంది అని అంటారు మీరు? దేవునికి అంతు చిక్కని కాదు, దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. అందుకే ఈ విషయం పైన ఎంత పెద్ద ఇష్యూ అంటే దేవుడు సాతాన్ని చేశాడు అని ఒప్పుకుంటే అసలు ఈ సమస్యకు దేవుడే కారణం అనాలి. ఒకవేళ సమస్యకు దేవుడే కారణం అయితే అసలు దేవుడే ఫస్ట్ శిక్షించబడాలి. మరి దేవుడే ఫస్ట్ శిక్షించబడితే కాపాడేది ఎవరు? కాబట్టి దేవుడు అపవాదిని చేయలేదు. అపవాది తనంత తానే ఏర్పడ్డా? దేవుడు చెయ్యక ముందు నుంచే, దేవుడు చెయ్యకుండానే అపవాది ఉన్నాడు. దేవుడు చేయకముందుకే ఈ లోకంలో సృష్టి ఉంది అని అంటారు మీరు? లేదు, దేవుడే ఈ సమస్త సృష్టిని చేశాడు. మరి అపవాది అని అంటున్నటువంటి సైతాను ఎట్లొచ్చిండు? ఇప్పుడు మీరు అడుగుతున్న ఈ ఇష్యూ ఎంత పెద్దదంటే, ఎంత పెద్ద వివాదాస్పదమైన ప్రశ్న అడిగారంటే మీరు, నా దగ్గర ఆన్సర్ లేదని కాదు. దీని మీద నేను గడిచిన 16 సంవత్సరాలుగా నేను మాట్లాడుతున్నాను. చెప్పండి, ఇటువంటి ఆన్సర్లు తెలుసుకోవడం కోసమే ఇంటర్వ్యూ. మీరు ప్రతిదీ ఉన్నట్టు క్లియర్గా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తారు కాబట్టి నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను. చూడండి, 3 విషయాలు చెప్తాను. శిష్యునికి చెప్పాల్సింది శిష్యుడిగా చెప్పాలి, సమాజానికి చెప్పాల్సింది సమాజానికి చెప్పాలి, అంతే కదా. ఇది కాకుండా అటు ఇటు మారినా సరే వివాదాలు చెలరేగిపోతుంటాయి. విద్య నేర్చుకుని గురుకులాలు ఉండేవి. గురుకులాల్లో గురువు గారు అందరికీ అన్ని చెప్పేవాడు కాదు, అన్ని రకాలుగా పరీక్షించిన తర్వాత చెప్పేవాడు. ఎందుకు అంటే దానివల్ల లోక కళ్యాణం జరుగుతుంది, సమాజానికి మేలు జరుగుతుంది అని. ఇప్పటికీ నేను ఒక సలహా ఇస్తాను, కేఆర్ టీవీ ద్వారా ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను క్రైస్తవ సమాజానికి. నా ప్రియ అన్నదమ్ములందరికీ చెప్తున్నాను ఏమిటంటే, చర్చెస్లో జరుగుతున్న ప్రతి ఆరాధనని లైవ్ ఇవ్వడం ద్వారా, అంటే ప్రతి మాట లైవ్లో పలకడం ద్వారా అనేక రకాల విపరీతాలు వస్తున్నాయి, అపార్థాలు అవుతున్నాయి. సంఘానికి చెప్పాల్సింది సంఘానికి చెప్తే సంఘం అర్థం చేసుకొని సమాజానికి చెప్తుంది. బైబిల్లో ఉంటుంది, పరమగీతములలో నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు అని అంటూనే ఇప్పుడు నా ప్రియుడు నీతో మాట్లాడుతున్నాడు, మీ అందరితో మాట్లాడుతున్నాడు అనే ప్రస్తావన కూడా చేస్తుంది. 2 వర్షన్స్ ఉన్నాయి. కాబట్టి దేవుడు సంఘంతో మాట్లాడేది ఉంది, సంఘం సమాజంతో మాట్లాడేది ఉంది. సో ఇలాంటి ఒక టాపిక్ మీద ఒక్క మాటలో చెప్పే టాపిక్ కూడా కాదు, నేను దీని మీద సపరేట్గా ఒక పుస్తకమే రాస్తున్నాను. ఈ సంఘం సమాజం నాకు అర్థం కావు, ఈ చూస్తున్న ప్రేక్షకులకు కూడా అర్థం కావడానికి టైం పడుతుంది. సో విషయం ఏంటంటే సైతాన్ ఎట్లా ఏర్పడ్డాడు, ఒక్క మాటలో చెప్పండి అన్న. ఆ ఒక్క టాపిక్ మీకు అర్థం అవడానికి ముందు ఫస్ట్ దేవుడు ఒక్కడున్నాడని మీరు నమ్మాలి ఫస్ట్. ఇప్పుడు సృష్టికి అంతా కారణము యేసుక్రీస్తే అన్నప్పుడు, యేసు ప్రభువే అన్నప్పుడు, ఇక ఈ సృష్టిలో ఉన్నటువంటి సైతాను ఏర్పడడానికి ఈ యేసుక్రీస్తు కారణం ఎందుకు కాడు అన్నది నా ప్రశ్న. అదే చెప్తున్నాను నేను. కెరూబులను, దేవదూతలను, అందరినీ, మనుషుల్ని దేవుడు సృష్టించాడు, ఖచ్చితంగా దేవుడు సృష్టించాడు. కానీ ఈ కెరూబులో నివాసం చేస్తున్నటువంటి స్వబుద్ధి, మనందరికీ ఫ్రీ విల్ ఉందండి. సహజంగా చెప్తున్నాను,
మనందరికీ ఫ్రీ విల్ ఉంది, స్వేచ్ఛ హృదయం ఉంది. దీనికి సంస్కారం నేర్పిస్తే మంచి జరుగుతుంది, సంస్కారం నేర్పించకపోతే చెడు జరుగుతుంది. మన సమాజంలో చూస్తున్నాం, సంస్కారహీనంగా ప్రవర్తించే వారు ఎంతోమంది ఉన్నారు. సో చెడు ఎక్కడి నుంచి పుడుతుందంటే బుద్ధి చెడిపోగానే చెడు పుడుతుంది. ఫ్రీ విల్, బైబిల్ కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెలవిస్తుంది. మనిషి పుట్టినప్పుడు చాలా బాగుంటాడు, యథార్థంగా దేవుడు సృష్టించాడు. కాలక్రమేపీ మనిషి చెడిపోతున్నాడు. కారణం జన్మతః పాపం ఉంటుందా మనిషికి? ఖచ్చితంగా ఉంటుంది, జన్మతః ఖచ్చితంగా ఉంటుంది. మరి స్పష్టంగా సృష్టించండు, స్వచ్ఛంగా సృష్టించండు దేవుడు అని మీరే అన్నారు ఇందాక. అవును, బైబిల్లో ఉంటుంది ఏమిటంటే దేవుడు మానవులను యథార్థవంతులుగా సృష్టించాడని. యథార్థవంతులు అని అంటే నిష్కల్మషంగా, పవిత్రంగా, ఏ తప్పు లేకుండా. జన్మతః పాపం అంటే చెప్తాను, క్లియర్గా చెప్తున్నాను వినండి. దేవుడు ప్రతి వ్యక్తి ఆత్మను యథార్థవంతులుగా సృష్టించాడు. కానీ శరీరం ఏదైతే ఉందో ఇది మన తల్లి శరీరం నుండి మనకు సంక్రమిస్తుంది, తల్లిదండ్రుల వల్ల మనకు వస్తుంది. సో ఈ జెనెటికల్ ప్రాబ్లం ఒకటి మనకు ఉంటుంది, స్వాభావికంగా మనం డిస్టర్బ్ అవుతుంటాం. అందుకే నేను దీని మీద చర్చ చేసినప్పుడు స్వభావ పాపం అనే దాన్ని లేవనెత్తాను. ఎప్పటికైనా ఇక్కడికి వచ్చి ఆగుతారు. చూడండి, జన్మపాపం లేదు 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 అనే సహోదరులు కూడా, ఏమండి మీ అబ్బాయి ఏంటండి ఎవరిలా ప్రవర్తిస్తున్నాడు అని అడిగితే అచ్చం మా ఆవిడ పోలికే, అచ్చం మా నాన్న పోలికే, మా తాత పోలికే, వీళ్ళలాగే ప్రవర్తిస్తాడు అంటారు. చూడండి, జెనెటికల్గా ఒక తల్లి తండ్రి నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా తల్లి కొన్ని స్వభావాలు వస్తాయి, తండ్రి కొన్ని వస్తాయి. అది జన్మతః జరుగుతుంది, అందరికీ జరుగుతుంది. అదే చెప్తున్నాను. అందుకే అదే ఆ స్వభావం వల్లే మనం పొరబడుతున్నాం. పాపి అంటే దానికి అర్థమైంది. పాపి అంటే పాపం చేసి ఉండాలి కదా. పాపానికి జన్మతః వచ్చినటువంటి ఆలోచనలకు లేకపోతే ప్రవర్తనకు సంబంధం ఏమున్నది? అందుకే పిల్లల్ని పాపులు అనడానికి ఎవరి మనసు ఒప్పుకోదు. కానీ పాపులే పిల్లలు. అదే చెప్తున్నాను నేను కూడా. కానీ పాపులే పిల్లలు అంటున్నా. పిల్లలలో పాప స్వభావం ఉంటుంది, పిల్లలు పాపులని కాదు, పిల్లలు సపరేట్గా చూడాలన్నమాట. నేను అదే చర్చలో కూడా అదే చెప్పాను. కనబడనంత వరకు మనం దేన్ని పాపం అనలేము, కనబడిన తర్వాతే దేన్నైనా పాపం అంటాం మనం. అంటే జన్మతః కూడా పాపాలు ఉంటాయి. అసలు దానికి కారణం దేవుడేనా? జన్మతః పాపలుగా పుట్టడానికి కారణం కాదు. సాతాను వేసిన విత్తనం అది. మీకు ఆదాము అవ్వలను గురించి ఒకవేళ మీకు ఐడియా ఉంటే, అంటే నేను ఒకటి ఏమడుగుతా అంటే, కిరణ్ పాల్ గారు చెప్పేది, ఒక వ్యక్తి పుట్టిన తర్వాత ప్రయోజకుడు అవుతానేమో దేవునికి సంబంధించినటువంటి కృప ఉంటే అవుతాడు, ఒకవేళ చెడ్డోడైతేనేమో సాతానికి సంబంధించినటువంటి విత్తనం అని చెప్పేసి మీరు చేతులు దులిపేస్తారు, అంతేనా? సరే, ఇప్పుడు చేతులు జోడించే చెప్తాను వినండి, దులిపేది ఏమీ లేదు, క్లియర్గా చెప్తాను. ఒకడు ఎంత ప్రయోజకుడైనా అతనిలో పాప స్వభావం ఉంటుంది, ఒకడు ఎంత చెడ్డోడైనా పాప స్వభావం ఉంటుంది. మీలో పాప స్వభావం ఉందా? ఉంటుంది, అందరిలో ఉంటుంది. మీలో అందరిలో ఉంటుంది. కిరణ్ పాల్ లోపల కూడా పాప స్వభావం. అసలు ఈ శరీరంలో ఉన్నాం మనం, ఈ శరీరమే పాప స్వభావ శరీరం. దీన్ని మనం కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి మనం బాగున్నాం. దీన్ని మనం కంట్రోల్ చేస్తున్నాం. చాలామంది కంట్రోల్ చేసుకోవట్లేదు కాబట్టి విచ్చలవిడిగా తాగి తిని సిగరెట్ తాగి చాలా విపరీతంగా మారిపోయి తమ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. మనం కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం. ప్రతి ఒక్కరిలో ఉంటుంది సేమ్, ఎలాంటి మార్పు లేదు. దీని నుంచి మన క్రియలు విడిపించలేకపోతున్నాయి, దీని నుంచి మనం విడుదల పొందలేకపోతున్నాం. కాబట్టి ధర్మశాస్త్రం దేన్ని చేయలేకపోయినా దాన్ని దేవుడు చేసిన, క్రీస్తు అందుకు రావాల్సి వచ్చింది. దేవుడు ఒక్కడే అని మీరు అన్నారు కదా మొదట. మరి రాముడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, లేకపోతే విఘ్నేశ్వర స్వామి, దేవతలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మరి ఒకటే మాట చెప్తాను నేను, ఎలాంటి దాపరికం లేకుండా ఎవరిని బాధ పెట్టాలనే మనసు నాకు ఎలాగో లేదు. మీరు నా వీడియోస్ అన్ని చూశారు. ఎప్పటికీ నేను ఎవరిని బాధ పెట్టాలనుకుంటున్నా. గుచ్చుతుంటారు వీడియోలలో. ఓకే, మీకు అలా అనిపించిందా? నేను అలా అంటున్నారా? అయితే సత్యం చెప్పాల్సి వచ్చినప్పుడు వల్గర్గా కాకుండా సంస్కారయుక్తంగా కూడా చెప్పినప్పుడు కొన్నిసార్లు అట్లా నటిస్తారా అన్న మీరు? బేసిక్గా అంటే మీ ఒరిజినల్ ఇది కాదు, ఆన్ కెమెరా ఒకటి ఉంటుంది, ఆఫ్ కెమెరా ఒకటి ఉంటుంది అని నేనంటే, మీకు ఒకవేళ నేను వచ్చినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు ఎలా ఉన్నానో మీకు తేడా తెలుసు. ఇప్పుడు కూడా మొత్తానికి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా నటిస్తూనే ఉన్నారు అని నేనంట. ఒకవేళ అలా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఒక 1 వీక్ నాతో ఉండండి. 1 వీక్ ఉండాలి. 1 వీక్ లేదంటే నాతో 10 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళని అడగండి. 10 ఇయర్స్ నుంచి నటించడం ఇబ్బంది అయితే లేదా మీకు? మరి అది ఇబ్బందే కదా మీకు నటించడం ఇబ్బంది? నటన అయితే ఇబ్బందే కదా. ఇబ్బంది అవుతుంది కదా. ఇబ్బంది అయినా నటిస్తున్నారు కదా అంటున్నా. అది నటన కాదు కాబట్టి బ్రతకగలుగుతున్నాను. నటన కాదు. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఇంత సంస్కారయుతంగా ఉండలేరు. ఉన్నారు కాబట్టి మీరు పాస్ట్ అయ్యారు. హీరోని చూడండి, ఒక్కసారి కెమెరా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ మూడు నుంచి బయటకు వచ్చేస్తాడు. ఎందుకంటే జీవితం నటించడం కుదరదు,
మన చుట్టూ ఎన్నో బాంధవ్యాలు. ఇలాంటి పాస్టర్లు చాలా మంది నటనకు లోబడి ఉన్నారు అని అంటే నెవర్. సేవకులు చాలా కష్టపడి బతుకుతున్నారు బ్రదర్. పిల్లలకు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో కూడా సేవ చేసే వాళ్ళు ఉన్నారు. పిల్లలకు పెట్టాల్సింది సంఘంలో సేవకు పెడుతున్న వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నాను, ఎవరెవరు నిందిస్తున్నారో వాళ్ళందరినీ గుడివాడకు ఆహ్వానిస్తున్నాను. నాతో 1 వీక్ ఉండండి. అలా కష్టపడి కన్నీళ్లతో బ్రతికే సేవకుల్ని 100 చూపిస్తారు. రైట్, ఓకే, చూపియండి. ఓకే, చూస్తున్నటువంటి మిత్రులారా, అన్న సేవ చూపిస్తాడట, సేవలో ఉన్నటువంటి కష్టాలు చూపిస్తాడట. మీరు ఒకసారి గుడివాడకు రమ్మని చెప్పి ఖచ్చితంగా. రైట్, ఓకే. నేను అడిగిన ప్రశ్న ఇందాక దేవుళ్ళ గురించి ఇంకోసారి అడగండి, మళ్ళీ అడగండి. వెంకటేశ్వర స్వామి, విఘ్నేశ్వర స్వామి, నరసింహస్వామి, రాముడు, వీళ్ళందరూ ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? ఒకటే మాటలో చెప్తున్నాను బ్రదర్, దేవుడు ఒక్కడే. మీకైనా వాళ్ళకైనా నాకైనా సృష్టి మొత్తానికి ఒక్కడే దేవుడు. నేను అన్ని గ్రంథాలను పరిశీలించి అందరి అభిప్రాయాలను పరిశీలించి ప్రతి లాజిక్ తర్వాత నేను చెప్తున్నాను, దేవుడు ఒక్కడే. ఆయన ఈ భూమి మీదకి దిగువచ్చి సర్వమానవాళి కొరకు మరణించి తిరిగి లేస్తాడని అన్ని గ్రంథాలలో ఎక్కడో చోట కొన్ని ఆధారాలు ఉన్నాయి. నేనేమంటానంటే వేదాలలో క్రీస్తున్నాడని నేను చెప్పలే మొదటి నుంచి. సత్యదేవుని వెతకడానికి ప్రతి చోట పెద్దలు వెతికారు, గురుతులు కొన్ని ఉన్నాయి మొత్తం ప్రపంచవ్యాప్తంగా. దీనికోసం నేను ప్రపంచమంతటా నిజదేవుని ముద్ర అనే పుస్తకం రాశాను. ఆ పుస్తకం మీరు స్క్రీన్ మీద కూడా చూపించవచ్చు. ఆ పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో నేను ఆధారాలు చెప్పాను. ఒక్కడే దేవుడు, ఆయన పేరు నజరేయుడని యేసు. మీకైనా నాకైనా, ఈవెన్ దో ఇప్పుడు క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్న సహోదరులు అందరికీ ఆయనే దేవుడు. ఆయన అందరికీ ప్రభు. ఓకే, అంటే యేసుక్రీస్తుని నమ్మితేనే మంచి జరుగుతుంది, యేసుక్రీస్తుని నమ్మకపోతే మంచి జరగదు. ఇది కూడా యేసుక్రీస్తే చెప్పిండా? లేదు. యేసుప్రభు ఏమన్నారంటే, నన్ను నమ్మిన తర్వాత లోకం మిమ్మల్ని ద్వేషించవచ్చు, మీకు శ్రమలు కష్టాలు కూడా రావచ్చు అని అన్నాడు. యేసుప్రభుని నమ్మితే ప్రాస్పరిటీయే కలుగుతుందని ఎప్పుడు బైబిల్ చెప్పలేదు. శ్రమలు కూడా కలుగుతాయి. శ్రమల గుండానే ప్రయాణం చేయాలి. నా టీచింగ్ మొత్తంలో మీరు చూడండి, టీచింగ్ మొత్తంలో నేను ఎప్పుడు కూడా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండండి, శ్రమలను ఎదిరించండి. దేవుడు దొరికేది ఆశీర్వాదాలు దేవుళ్ళ కోసం కాదు, మొక్కులు తీర్చుకోవడం కోసం దేవుడు కాదు. అసలు ఆ థాటే రాంగ్. నేను చాలా సభల్లో చెప్పాను బ్రదర్, మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. ఆశీర్వాదాలు దీవెనల కోసం మందిరాలకు రాకండి, మీరే ఆశీర్వాదంగా మారిపోవాలని మందిరానికి రండి. ఐడియాలజికల్గా ఆశీర్వాదంగా మనం మారాలి. మనం ఆశీర్వాదాలు అంటే పరిగెత్తకూడదు. దేవుడు అంటేనే జ్ఞానం, దేవుడు అంటేనే సత్యం, దేవుడు వెలుగు. వేదంలో రాయబడింది స్టార్టింగ్లోనే, ఆయన జ్యోతిర్మయుడని. ఓకే, మరి ఆ వెలుగును వెతకమని నా ప్రయత్నం, నా ప్రయాస. ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మకుండా ఒక వ్యక్తి ఇతర దేవుళ్ళని నమ్మి ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నిష్ఠతోటి బతికిండు, ఏ పాపం చేయకుండా బతికిండు, యథార్థంగా బతికిండు. అదేవిధంగా యేసుక్రీస్తుని నమ్మిన ఒక వ్యక్తి ఉన్నాడు. వాళ్ళిద్దరికి దేవుడి కృప, మీరంటున్న దేవుడి కృప ఇద్దరిపైన ఒకే రీతిలో ఉంటుందా? ఏమన్నారు మీరు? మళ్ళీ ఇద్దరిపైన ఒకే రీతిలో ఉంటుందా అంటున్నా. యేసుక్రీస్తు నమ్మని వ్యక్తి యథార్థంగా బతికిండు, యేసుక్రీస్తు నమ్మిన వ్యక్తి యథార్థంగా బతికిండు. యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అంటున్నటువంటి మీరు, యేసుక్రీస్తు కృప ఇద్దరిపైన ఒకే రకంగా ఉంటుంది. ఓకే, రైట్, అర్థమైంది. బైబిల్ ఏమండిందంటే, దేవుని కృప భూమి అంతటా సమానంగా ఉందంట, అందరిపైన. యేసుక్రీస్తును నమ్మినా నమ్మకపోయినా. మీరు చెప్పండి, సూర్యుడు అందరి మీద ఉదయిస్తున్నాడు. సూర్యుడిలో యేసుక్రీస్తున్నాడా? సూర్యుడిని చేసిన వాడు దేవుడు, సూర్యుడు దేవుడు కాదు. సూర్యుడిని చేసిందే యేసుక్రీస్తు. సూర్యుని చేసిందే దేవుడు. 100% కుమారుడైన దేవుడు ఈ సమస్త సృష్టి. 2000 సంవత్సరాల క్రితం ఈ సృష్టి లేదంటారా? ఇక్కడే బ్రదర్, మొత్తం క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే అన్నదమ్ములు కూడా ఈ పాయింట్ దగ్గర మిస్ అవుతున్నారు. యేసు ప్రభు 2000 సంవత్సరాల తర్వాతే, 2000 సంవత్సరాల నుంచి ఉన్నవాడు కాదు. ఆయన కలిగి తర్వాత ఉన్నాడు అనిపించుకున్నాడు అన్నారు. నేనంటాను ఏమిటంటే, కలిగి ఉండలేదు, ఆయన ఉండి కలిగాడు. ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది? అదే చెప్తున్నాను, మన గ్రంథాలన్నీ కూడా ఆయన వస్తాడు అనే ప్రస్తావన ఉంది. ప్రజాపతి అయిన వాడు కుమారుణ్ణి కంటున్నాడు, నాదాన్ని కంటున్నాడని అథర్వణ వేదంలో ఎందుకు ఉంది? అందుకే ఉంది. ఓకే, గ్రంథాలు ముందా, యేసుక్రీస్తు ముందా? దేవుడే ముందు, యేసుక్రీస్తే ముందు. మరి యేసుక్రీస్తు వస్తున్నాడని గ్రంథాలు ఎట్లా చెప్పినాయి? ఆయన ముందు కాబట్టే కదా నేను వస్తున్నానని చెప్పించుకున్నాడు. ప్రవక్తల ద్వారా ప్రవచింపజేశాడు. తర్వాత ఆయనకు అన్యజనులలో కూడా ప్రవక్తలు ఉండిరి అని ఉంది. బిలాము అన్యజన ప్రవక్తనే, కోరేసు కూడా అన్యజన రాజే. దేవుడి భూమి మీద ఎవరితోనైనా మాట్లాడించగలడు. ఒక సృష్టి మాత్రమే అని నేను అంట, మీరు ఏం చెప్తారు? దానికి నేను ఆల్రెడీ నిరూపణ ఇచ్చాను. యేసుక్రీస్తు చేసిన సృష్టి, యేసుక్రీస్తు చేసిన సృష్టి ఆయనను సృష్టి అనే అంత అపహాస్యంగా ఉంది. యేసుక్రీస్తే సృష్టి అని అంట నేను అదే అంటున్నాను. యేసుక్రీస్తు చేసిన సృష్టి ఆయన్ని సృష్టి అంటుంది అంటాను నేను. యేసుక్రీస్తే ఈ సృష్టిని సృష్టి చేస్తే ఈ సృష్టి మళ్ళీ యేసుక్రీస్తునే సృష్టి అంటుంది. సైన్స్ అదే అంటుంది కదా.
అన్న ఇదంతా అంటే మీకు ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే తీవ్రంగా ఇదంతా కొంచెం అంటే క్లమ్జీగా జిగ్జాగ్ అనిపించదా? నేను 100% చాలా క్లియర్గా ఉన్నాను, ప్యూర్గా క్లియర్ చాలా క్లియర్గా ఉన్నాను, అంతేనా? చాలా క్లియర్గా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా నెవర్. రైట్, ఓకే.